హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒకసారి అందరూ తెప్పాలని పెడుకుంటున్నానండి. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. విశ్వాసం, మీ పక్కన ఉన్న వాళ్ళని అడగండి, విశ్వాసం ఉందా మీకు? విశ్వాసం అంటే ఏంటి? ఎందుకు విశ్వాసం కావాలి? ఎందుకు విశ్వాసం కావాలి? జీవితంలో అన్నీ మంచిగా జరిగితే విశ్వాసం కావాలా? ఈ మాట అర్థమవుతుందండి? జీవితంలో అనుకున్నట్టుగా జరిగితే విశ్వాసం కావాలా? ప్రార్థన చేసింది అడిగితే జరిగిన వెంటనే విశ్వాసం కావాలా? అంటే మనం అనుకుంది ఏదైనా పొందుకునేటప్పుడు మనకు విశ్వాసం అవసరంలే. అర్థమవుతుందా? అంటే అడిగింది పొందుకుంటానికి విశ్వాసం ముఖ్యం, కానీ పొందుకున్న తర్వాత విశ్వాసం అవసరమా? ఈ మాట ఇంకా బాగా అర్థం చేసుకోవాలండి. విశ్వాసం అంటే ఏంటి? ఇంకా బ్రేక్ ఇట్ డౌన్. విశ్వాసము ఎప్పుడు కావాలి? ఎవరికి కావాలి? ఒక ధనవంతుడికి అన్నీ అనుకున్నట్టుగా జరుగుతాం, మంచి లాభం ఉంటాం, మంచి మేలు ఉంటాం, విశ్వాసం అవసరమా? ఈ రోజున మనుషులు అందుకని అడుగుతారు, నాకు ఎందుకు దేవుడు అని అడుగుతాడు. మనుషుడు ఈరోజు అడిగే మాట అంటే, నాకు దేవుడు ఎందుకు కావాలి? దేవుడితో నాకేం పని ఉంది? నా జీవితం నా అనుకున్నట్టుగా వెళ్ళిపోతుంది, నాకు ఎందుకు దేవుడు అని అడుగుతారు. ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఎంతమంది నిజంగా దేవుడు కావాలి అని ఆశపడుతున్నారో చేతులు అయితే హల్లెలూయా చెప్తారా? వండర్ఫుల్. హల్లెలూయా చెప్పిన మీరు అందరూ చెప్పాలి, ఎందుకో దేవుడు మీకు కావాలో. ఎందుకు దేవుడు మీకు కావాలి? మీరు గ్రహించుకోవాలి, ఈ మాట అర్థం చేసుకోవాలి. నేను ఎక్కువ ఈరోజు బోధించుకోవాలి, జస్ట్ విశ్వాసం అంటే ఏంటి అర్థమయ్యేలాగా అంతే. ఎందుకు దేవుడు మీకు కావాలి? మీ పక్కన వాళ్ళని అడగండి, కనీసం నాకు చెప్పకపోతే మీకు ఎందుకు దేవుడు కావాలని అడగండి. ఎందుకు కావాలంట? నా అప్పులు తీరటానికి, నా బాధ సమస్య తీరటానికి, నేను అనుకున్నట్టుగా జరుగుతానికి, పాస్ మార్కులు వస్తానికి, కాలేజీలను దాటి వెళ్తానికి, లేకపోతే మంచి ఉద్యోగం వస్తానికి. నిజం చెప్పండి, ఎంతమందికి దానికి దేవుడు కావాలి? ఎంతమందికి దేవుడు నిజంగా ఆయన నా పరమ తండ్రి కాబట్టి నా తండ్రి నాకు కావాలంటున్నారో దానికని నాకు దేవుడు కావాలంటున్నారు? చేతులు హల్లెలూయా చెప్తారా? దేవుడు ఎరుగున మీ హృదయం నిజంగా దాని కొరకే కావాలా? లేకపోతే మనుషులు మోసపరచేమో కానీ దేవుని మోసం చేయలేము. కానీ దేవుడు కావాలి, దేవుడు తోడుండాలి, నా తండ్రి నాకు కావాలి. బైబిల్ మనం చూస్తామండి, అబ్రహాము దేన్ని బట్టి దేవుణ్ణి వెంబడించాడు? విశ్వాసమును బట్టి. కానీ నేను అడుగుతాను, అబ్రహాంకి ఎందుకు దేవుడు కావాల్సి వచ్చింది? ఆయన పేదోడా? డబ్బులు లేనైనా? ఏమి ఇండ్లు వాకి లేకుండా అనాథ రోడ్డు మీద పడున్న వ్యక్తా? ఈరోజు మనం అనుకుంటాం ఏది లేకపోతే మనకు దేవుడు కావాలి, అందుకని విశ్వాసం ఉంచాలి. ఈరోజు మనం అనుకుంటాం దేవుడు నాకు ఏదైనా ఇస్తే, నాకు లాభమైతే, నాకు జరుగుతుందంటే విశ్వాసం ఉంచుతాం. అది మనుషుడు స్వభావం, మనుషుడు బుద్ధి అండి. మనుషులమైన మనం ఎప్పుడు చూసినా మనం ఎవరినైనా నమ్మాలంటే ఎవరిని నమ్ముతాం? మనకి ఎవరైతే సహాయం చేయగలరో, చేశారో, చేస్తారో, మనతో మంచిగా ఉంటారో వారి మీద మాత్రమే విశ్వాసం ఉంచుతాం. ఈ మాట ఇంకా ఎలాబరేట్ చేసి చెప్పాలంటే, మీరు ఎప్పుడైనా డబ్బులు అడగనప్పుడు మీకు ఎవరైనా తీసుకొచ్చి ఒక 1000 రూపాయలు ఇచ్చాడు, అవసరత ఉంది, డబ్బులు కావాలి, ఎవరిని అడుగుదాం అనుకుంటారు? ఎవరైతే మీరు అడగకుండా ఇచ్చారో వారిని అడిగితే నాకు ఇస్తారు అని ఒక విశ్వాసం ఉంటుంది. అడిగారో లేదో తర్వాత, కానీ ఆ మనిషిని అడిగితే నాకు ఇస్తారు, వస్తుంది అనే ఒక విశ్వాసం. ఒక ఇవ్వగలడు, మంచి మనసు, ఇస్తాడేమో. కానీ ఆ మనిషి దగ్గర కేవలం ఆయన ఇచ్చే వాటి కొరకే వెళ్ళి పొందుకుంటూ ఉంటాం. న్యాయమా? మీరు కేవలం వస్తువుల కొరకే ఆ మనిషి దగ్గరకు వస్తున్నారు, మీకు ఆ మనిషి మీద గౌరవమే లేదు అని ఆ వ్యక్తి తెలుసుకున్నాడు అనుకో, మీకు ఏమైనా ఇస్తాడా? లేకపోతే ఆ మనిషి విన్నాడు, ఎవరితోనో మాట్లాడతాం, ఎవరి కొరకు ఇస్తాడు? ఓరక డబ్బులు ఉన్నాయి వాడి దగ్గర, అడిగితే ఇచ్చేపోతున్నాడు, ఏముంది తీసుకోదాం అన్నమాట ఆ వ్యక్తి విన్నాడు. ఎలా బిహేవ్ చేస్తారు మీతో? మీరు వెళ్ళి ఆ వ్యక్తి దగ్గర డబ్బులు అడిగేటప్పుడు ఏమంటారు? డబ్బులు ఎక్కువ ఉన్నాయని ఇస్తాం కాదయ్యా, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ఆదరించాలి, బికాజ్ ఐ కేర్ ఫర్ యూ, నీ గురించి నేను అక్కర కలిగి ఉన్నాను కాబట్టి ఇస్తున్నాను. అసలు జీవితంలో ఒకసారి అర్థం చేసుకోండి, ఎవరికైనా ఏదైనా ఇచ్చారంటే దేన్ని బట్టి ఇస్తారు? ప్రేమ ఉంది కాబట్టి ఇస్తారు. ప్రేమ అంటే మళ్ళీ ఆ మాటకు సరిగా అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రేమ అన్న మాటకు మనుషులకి అర్థం కావట్లేదు. ప్రేమ అంటే శరీర ఇచ్చలు, శరీర కోరికలు, శరీర ఆశలే ప్రేమ అనుకుంటున్నాం.
దిస్ మచ్ బియాండ్. ఈ లోకంలో మొదటిగా ప్రేమ అన్న మాట అర్థం చేసుకుంటానే కానీ దేవుణ్ణి అర్థం చేసుకోలేమండి. ప్రేమ అన్న మాటను అర్థం చేసుకుంటానే కానీ ఒక సహవాసం, స్నేహం, కుటుంబ భార్య భర్తల బంధం లేకపోతే జీవిత విధానం సరిగా ఉండదండి. ఈ గ్రీకులో ప్రేమ అన్న మాటకి 4 వ్యత్యాసమైన మాటలు ఉంటాయండి. ఒకటి స్టోర్జ్, రెండోది ఫిలియోస్, మూడోది ఎరోస్, నాలుగోది అగాపే. ఏంటి ఆ మాటలు మీరు చెప్పాలి, అందరూ చెప్పాలి. ఫస్ట్ది స్టోర్జ్, సెకండ్ది ఫిలియోస్, మూడోది ఎరోస్, నాలుగోది అగాపే. స్టోర్జ్ అనేది తల్లి బిడ్డల మధ్య ఉన్న ప్రేమ. తల్లి బిడ్డలు, తండ్రి బిడ్డలు, అది కుటుంబ ప్రేమ. అన్న చెల్లి, అన్న తమ్ముడు, అక్కల మధ్య ఉన్నది కుటుంబ ప్రేమ. మా అమ్మ నన్ను ప్రేమిస్తుంది అన్న మాట వేరు, నా భార్య నన్ను ప్రేమిస్తాను అన్న మాట వేరు, నా స్నేహితుడు నన్ను ప్రేమిస్తానన్న మాట వేరు, దేవుడు నన్ను ప్రేమిస్తాడన్న మాట వేరు. సో కుటుంబ ప్రేమ అనేటప్పుడు స్టోర్జ్ అంటారు గ్రీక్లో. రెండో మాట ఫిలియోస్. ఫిలియోస్ అన్న మాటకి అర్థం ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్స్. ఎంతమందికి జీవితంలో బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, చేతులు ఎత్తారా? నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, ఏ టైం అని ఏదైనా దిగిపోతున్నాయి చేతులు. ఏ టైం అయినా సరే నా జీవితంలో నిలబడతాం. ఒక మనిషి ఉన్నాడు, ప్రాణం పెడతాడు కావాలంటే, దిగిపోయింది. సరే, ఈ లోకంలో మనం అనేక మందిని కలుస్తాం. మన గుణగణం వారి గుణగణం కలుస్తాయి, మన అలవాట్లు వాళ్ళ అలవాట్లు కలుస్తాయి, మన బుద్ధులు వారి బుద్ధులు కలిసినప్పుడు దాన్ని ఏమంటారంటే ఫిలియోస్ అంటారు. హీఈస్ మై ఫిలియో అంటే ఈయన నా స్నేహితుడు, నా ప్రియ స్నేహితుడు. బైబిల్లో మనం చూస్తాం డేవిడ్ జోనథన్ నా ప్రాణ స్నేహితుడు అనేకసార్లు రాశాడు. సో ఫిలియోస్ అన్నమాట స్నేహితులకి. నెక్స్ట్ మనం చూస్తాం ఎరోస్. ఎరోస్ అన్న ప్రేమ దేవుడు భార్య భర్తల మధ్య సిద్ధపరిచిన ప్రేమ. ఎరోస్ అన్న మాటకి ఏంటంటే ఇట్ ఈస్ అట్రాక్షన్, అట్రాక్టివ్. సో ఎరోస్లో పాపంలో పడేవారు లస్ట్ అవుతుంది. ఎరోస్ అనే ప్రేమ అంటే ఇట్ ఇస్ మోర్ ఆఫ్ ద కెమిస్ట్రీ అంటారు చూడండి. మా ఇద్దరికి ఒక కెమిస్ట్రీ ఉంది, నాకు అమ్మాయి ఏంటి ఇష్టం అంటే ఆ కెమిస్ట్రీని ఎరోజ్ అంటారు. కానీ దేవుడు ఆ ఎరోజ్ అనే ప్రేమ దేనికి సృష్టించాడు అంటే భార్య భర్తల మధ్య ఉండటానికి. ఇట్ ఈస్ నాట్ ఎవ్రీబడి. అందరికీ ఎరోజ్ ఉందనుకో, చూసిన వాళ్ళందరినీ ఎరోజ్ 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 అయిపోయిందా, జీవితం ఏమవుతుంది అది. సో దేవుడు ఏదైతే అంటే ఉన్న ప్రేమల్లో ఈ లోక ప్రేమ సంబంధించినగా ఈ 3 లోక ప్రేమ సంబంధించింది. ఈ 3 లోక ప్రేమ సంబంధించినలో దేవుడు చేసిన మ్యాజిక్ వాస్ ఎరోజ్. దేవుడికి మనిషికి వేరే ప్రేమ ఉంది, కానీ మనుషుల మధ్య దేవుడు సృష్టించింది అంటే భార్య భర్తల మధ్య సృష్టించింది. బైబిల్లో ఫస్ట్ ప్రేమ మనం చూసేది ఎరోజ్. ఎరోజ్ అనే ప్రేమ ఎక్కడ చూస్తామంటే ఆదామవ్వ మధ్య. ఫస్ట్ అవ్వని చేసిన తర్వాత ఆదాముని తీసుకొచ్చినప్పుడు ఏమన్నాడు ఆదాము? నా మాంసంలో మాంసమా, నా ఎముకల్లో ఎముక, ఆహా నువ్వు నాలోంచి తీయబడ్డావు అంటే మన ఇద్దరం ఒకటి. నారీ, ఉమెన్. ఆ ఉమెన్కి 2 ట్రాన్స్లేషన్ ఉన్నాయండి. ఒకటంటే ఓ మెన్ అంటే వస్తుందమ్మా జాగ్రత్త, అయిపోయింది నీ పని. ఇంకో ట్రాన్స్లేషన్ ఉంది, ఏంటి తెలుసా? ఓ మెన్ అంటే ఆహా. సో భర్తలను అడగాలి, మీ భార్య ఏం చేసి ఓ మెన్ అంటారు, ఓ మెన్ అంటారు. చూసి అపవాది వాడుకుంటే ఓ అయిపోతుంది, దేవుడు వాడుకుంటే ఓ అవుతుంది. ఎవరైతే మొదటికి ఎరోస్ ప్రేమతో ప్రేమించారో పాపము చేసిన తర్వాత దేవుడు ఆదాము దగ్గరకు వచ్చి ఇందుకే దాక్కున్నావంటే ఏమన్నాడు తెలుసా? నీవిచ్చిన ఈ స్త్రీ, ఓమెన్ కాదు అక్కడ, ఓ యూ హ్యావ్ గివెన్ దిస్ ఉమెన్ అంటే ఓ ఈమె వచ్చింది కాబట్టి నాకు శ్రమ, ఈమె వచ్చింది కాబట్టి నాకు దుఃఖం, ఈమె వచ్చింది కాబట్టి నాకు బాధ. సో ఈ ప్రేమ ఎరోజ్ అంటే దేవుడు ఒక కుటుంబం ప్రారంభం అవుతానికి ఈ ప్రేమను సృష్టించాడు. ఎందుకంటే బిడ్డలను ప్రేమిస్తాం వేరు, భార్యను ప్రేమిస్తాం వేరు, భర్తను ప్రేమిస్తాం వేరు. ఈరోజు ఆ ప్రేమ తెలియట్లేదు, స్టాటిక్స్ తెలియట్లేదు. స్నేహితులకి ప్రేమ చూపిస్తాం అంటే భార్య అడుగుతుంది, ఆడు నీకు ముఖ్యమైపోయాడు నాకన్నా, ఆడితోనే టైం స్పెండ్ చేసుకో, ఆడే నీ పిల్లలే ఉన్నమాట కదా. ఎంతోమంది చెప్తున్నారండి, కానీ భార్య ప్రేమ వేరు, భార్య లెవెల్ వేరు అనేది గ్రహించుకోవట్లేదు. ఎంత ప్రేమించిన స్నేహితుడు ఫిలియోస్ అవుతాడు, కానీ ఏ రోజు ప్రేమ అవ్వదు. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలండి ప్రేమకు అర్థం. 4వ రకం ప్రేమ ఏంటి తెలుసా?
చెప్పండి తెలిసిన వాళ్ళు. అగాపే, అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే దేవుని ప్రేమ. అగాపే అన్న మాటకి దేవుడు. అగాపే ప్రేమ అంటే ఇంకా ఆ ప్రేమకి వేరే అర్థం రాయలేమా అంటే దేవునికి వేరే, దేవుని ప్రేమ పోలుస్తానికి వివరిస్తానికి వేరే మాట లేదు. కాబట్టి అగాపే ప్రేమ అని రాయబడి ఉంది. నేను నిన్ను అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నానని దేవుడు అంటున్నాడు. అంటే అగాపే ప్రేమకి ఇంకొక ట్రాన్స్లేషన్ ఏముందంటే హద్దు లేని ప్రేమ. హద్దు లేని ప్రేమ. ఈ మనుషుల ప్రేమ అంతా ఒక లిమిట్ వరకే, కొంతకాలం వరకే. ఒక స్నేహితులు అంటే ప్రేమ ఎంతవరకు ఉంటుంది? మనం మంచి చేస్తే మనం తిరిగి మంచి చేస్తూనే. మనం మంచి చేసి కీడు అయిందనుకో ఫ్రెండ్షిప్ కట్. కుటుంబంలో కలిసి పెరిగేంత వరకే. ఎవరి కుటుంబం వాళ్ళకైంది, ఎవరి పిల్లలు వాళ్ళు పుట్టి, ఎవరి ఉద్యోగం, ఎవరి ఇల్లు, ఎవరి వాకిట, ఎవరి సంతానమై, ఎవరి డబ్బు వారిది అయిన తర్వాత, డబ్బు వచ్చిందనుకో చాలా అన్నీ మర్చిపోండి. ఎవరి కుటుంబం ప్రేమ వాళ్ళది, అవునా? కానీ ఏ రోజు అంటారా ఉన్న దాంట్లోనే తక్కువ నిలబడదు ఆ ప్రేమే. కానీ అగాపే ప్రేమ అంటే నిరంతరం శాశ్వతమైన ప్రేమ. దేవుడు అన్నాడు, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమ అంటే ఆ ప్రేమకు అర్థం ఏంటి? దేవుడు అంటున్నాడు, ఈ అన్ని లోక ప్రేమలో కండిషన్స్ పైన ఉంటాయి. నీవు ఇది చేస్తే నేను ఇది చేస్తా, నువ్వు ఇది జరిగిస్తే నేను ఇది జరిగిస్తా, నువ్వు ఇలాగ ఉంటే నేను ఇలాగ ఉంటా. ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ కండిషన్స్. కానీ అగాపే ప్రేమ అంటే నీవు చెడ్డోడు అయినా సరే నేను నిన్ను ప్రేమిస్తా, నీవు నాకు ద్రోహం చేసినా సరే నేను నిన్ను ప్రేమిస్తా, నా గురించి తప్పుగా మాట్లాడినా సరే నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నన్ను విడిచిపోయినా సరే నేను నిన్ను వెతుక్కుంటూ వస్తాను. అది దేవుని ప్రేమ. ఈ మాట విన్నామంటే మనం అనుకుంటామండి, ఆహా ఇవన్నీ మనకు తెలుసులే, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, అది అగాపే ప్రేమ, అదంతా మనకు కాదులే అనుకున్న రకం చాలామంది ఉన్నారండి. కానీ దేవుడు ఇంకో ప్రశ్న వేస్తానంటే, లవ్ ఇస్ ఎ చాయిస్ ఆర్ ఎ లా? ఈ మాట అర్థమైందా? ప్రేమించడం మన ఇష్టమా, మన ఆప్షనా, లేకపోతే మనకు ఆజ్ఞ? ఎంతమంది చాయిస్ అంటారు? చేతులు ఎత్తండి. ఒకరి చేతులు ఎత్తారు, ఇద్దరు ముగ్గురు చేతులు ఎత్తారు. ఎంతమంది ఆజ్ఞ అంటారు? చేతులు ఎత్తండి. అంటే మిగిలిన వాళ్ళు తెలియదు అనమాట. గుడ్, ఇట్స్ గుడ్ టు అండర్స్టాండ్. దాని తగినట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. లవ్ చాయిస్ అనేది మొదట మూడండి: ఫిలియోస్, స్ట్రోజ్, ఎరోస్. ఇట్స్ ఎ చాయిస్. నాకు ఇష్టమైతే ప్రేమిస్తాను, నన్ను ఫోర్స్ చేయలేవు, అంతే కదా? ఇవన్నీ చాయిస్. కానీ అగాపే అనేది అది చాయిస్ కాదు, అది ఆజ్ఞ. దేవుని వాక్యంలో ఉంది, నేను మీకు నూతన ఆజ్ఞని ఇవ్వబోతున్నాను. ఏంటి ఆ నూతన ఆజ్ఞ? నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించి నీ పొరుగు అని నువ్వు, ఆ రెండు కలిపి ఒక ఆజ్ఞ. నీవు ప్రేమించాలి, ప్రేమించాల్సిందే అనేది ఆజ్ఞ. ఎంతమంది ఒప్పుకుంటారు? ఈరోజు ఒప్పుకోరు మనుషులు. అది ఎట్ట కుదురుతుంది? నాకు ఇష్టమైతే ప్రేమిస్తా, నాకు ఇష్టమైతే చేస్తా, నాకు నచ్చితే ఉంటా, నచ్చకపోతే ఉండను, నచ్చితే ఈ వివాహంలో ఉంటా, నచ్చకపోతే ఈ వివాహాన్ని వదిలేస్తా, నచ్చితే ఈ మనిషితో పని చేస్తా, నచ్చకపోతే ఈ మనిషిని వదిలేస్తా, అంతే కదా? ఈ లోకంలో చూసానంటే ఇది. కానీ నిజ క్రైస్తవుడికి ఉండాల్సింది అగాపే ప్రేమ, అది మన ఆజ్ఞ. నీవు క్రీస్తుని వెంబడించే వ్యక్తి అయితే, మీరు క్రీస్తుని వెంబడించే వ్యక్తి అయితే మీరు అగాపే ప్రేమతో ప్రేమించాల్సిందే. అంటే దేవుడు అంటున్నాడు, నేను ప్రేమై ఉన్నాను, నా ప్రేమను మీతో ఉంచుతున్నాను, మీరు నా ప్రేమను చూపించాలి. అంటే మీకు మనుషులు అన్యాయం చేసినా మీరు ప్రేమించాలి. కష్టమండి, అవును కష్టమే. దేవుడు సులభమైంది ఏది చెప్పలే. దేవుడు మన కొరకు ఏది సులభమైంది చేసిపోలే. చాలామంది యేసు ప్రభు చేసిన సిలువను చూసి అబ్బా ఎంత కష్టపడ్డాడు అని చప్పట్లు కొట్టు ఊరుకుంటారు, లేకపోతే ఆహా అంటారు. కాదు కాదు కదా, నిజ క్రైస్తవుడు నీ సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించు అంటే, నేను నీకేం చేశాను? నేను సిలువ ఎత్తుకుని వెళ్తుంటే నువ్వు కూడా సిలువ ఎత్తుకుని రావాలి. నేను కష్టపడ్డాను కాబట్టి నువ్వు కూడా కష్టపడాలి. ఈ లోకంలో ఉన్నంత వరకు క్రైస్తవ జీవితం కష్టమైన జీవితం. నమ్మేవారు హల్లెలూయా జీవితమా? ఎందుకు హల్లెలూయా చెప్పన్నాను? మన కష్టంలో కూడా ఆయన కృప మనకు చాలు. ఆయన శక్తినిచ్చి మనకి మన సిలువను ఎత్తుతానికి ఆయన మనకు సహాయం చేస్తూ ముందు నడిపిస్తాడు. అందుకని హల్లెలూయా చెప్పన్నా. ఈ లోకంలో ఉన్నది ప్రేమ. నా స్టార్ట్ విశ్వాసం ఉంది, కానీ ప్రేమలోకి వెళ్ళాల్సిన టాపిక్ చాలా ముఖ్యమైనది. ఎందుకు ప్రేమలోకి వెళ్ళానంటే, ప్రేమ అర్థం చేసుకుంటేనే కానీ విశ్వాసం ఉండదు. ప్రేమించిన వారి పైన విశ్వాసం ఉంచుతామా? నిజంగా ఒక భార్య ఒక భర్తని
ప్రేమించిన రోజున ఆ భర్త గురించి డౌట్ పడతా ఉంటుందా? చెప్పండి నిజంగా. ఐఎమ్ టాకింగ్ ప్రాక్టికల్. ఐ వాంట్ టాక్ లైఫ్. స్క్రిప్చర్స్ ఎక్కువ మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఒక భార్య నిజంగా భర్తను ప్రేమించిన రోజున అనుమానం పడుతుందా? అంటే ఈ లోక ప్రేమ ఎలా ఉంటుందంటే, భర్త భార్యని ప్రేమిస్తే అనుమానం పడదు అని లోకం చెప్తుంది. లోకం చెప్పేది అంటే, భర్త భార్య దగ్గర ప్రేమను చూపిస్తూ ఉంటే, ఈమె పొంగిపోతూ ఉంటే, అప్పుడు ఈమె తిరిగి ఆయన్ని ప్రేమిస్తున్నా ఏ గొప్ప లేదు, అది లోకస్తులు చేసేది. కానీ దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలి తెలుసా? భర్త భార్యని ప్రేమించకపోయినా, ఆయన ప్రేమను మీరు అనుభవించకపోయినా, ఆయన ప్రేమ మీరు రుచి చూడకపోయినా, మీరు ప్రేమిస్తూనే ఉంటారు. ప్రేమ అన్నిటిని కప్పుతుందంట. ఆ మాట తెలుసా అండి? ప్రేమ అన్నిటిని కప్పుతుందంట. అన్నిటిని అంటే మంచివి మాత్రం కప్పుతుంది, మీకు విరోధంగా చేయని మాత్రం కప్పుతుంది, మీకు విరోధం చేసింది బయటికి తీసి చూపిస్తుంది. అవునా? ప్రేమ అన్నిటిని కప్పుతుంది. నిజంగా దేవుని ప్రేమ మీలో ఉందా? మిమ్మల్ని మీరు క్రైస్తవులుగా పిలవబడుతున్నారా, పిలుచుకుంటున్నారా? దేవుని ప్రేమ మీలో ఉందా? దేవుని ప్రేమ మీలో లేకపోతే, మీరు దేవునిలాగా ప్రేమించలేకపోతే, నేను ప్రేమిస్తున్నాను లేకపోతే నేను క్రైస్తవుని అని చెప్పకండి. ప్రతి కుటుంబం, ఈరోజు కుటుంబం గురించి మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి కుటుంబస్తులు ఒకరు ద్వేషించుకునే వారు కూడా ఉన్నారు, కానీ కుటుంబంలో ఐక్యత కనబడతలే. అన్న తమ్ముడిని ద్వేషిస్తాడు, తమ్ముడు అన్నని ద్వేషిస్తాడు, భార్య భర్తనే, భర్త భార్య అనుకుంటోనండి. దేవుడు సిద్ధపరిచిన ద బెస్ట్ బంధం ఏంటంటే భార్య భర్తలు అండి. దేవుడు సిద్ధపరిచిన బంధం, ద స్ట్రెంగ్త్ ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు ఏక శరీరం అవుతారు అని దేవుడు చెప్తే, ఈరోజు సాతాను ఏం చేస్తాను తెలుసా? ఏక శరీరంగా ఉండనవట్లే. ఎందుకని? వీరిద్దరు ఏక శరీరం అయ్యారా, వాడిని పట్టుకుని తంతారు. సాతాను కూడా చూడండి, ఆ ఏక శరీరం కలిసి ఉన్నప్పుడు రాలే, సపరేట్గా ఉన్నప్పుడే వచ్చాడు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం అపవాదిని ఎదిరించాలని అందరూ ఆశపడతారు, కానీ కలిసి జీవించాలనేది ఆశపడతలేదండి. నాకు ఇష్టమైతే చేస్తానన్న రకాల్లో ఉన్నారు. అయితే మీరు క్రీస్తు యేసు ప్రేమని నిజంగా పొందుకోలేదన్నమాట. రుచి చూడలేదని ఎవరు చెప్పలేము, ఎందుకంటే మనందరూ రుచి చూడాల్సిందే, చేయాల్సిందే. ఆయన ప్రేమను రుచి చూసిన అందరూ ఉన్నాయి. ఎంతమంది యేసు ప్రభు ప్రేమను రుచి చూచారో కళ్ళు మూసుకుని చేతులైతే హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే పక్కన ఉన్న చూడక్కర్లేదండి. కానీ అదే సమయంలో ఎంతమంది క్రీస్తు ప్రేమని కలిగి ఇతరులకు చూపిస్తున్నారో కళ్ళు మూసుకుని చేతులైతే హల్లెలూయా చెప్పండి. నేను చూడలే, అది నా పని కాదు. మనం గ్రహించుకోవాలి, గమనించుకోవాలి. క్రీస్తు ప్రేమ ఉన్న హృదయం మొదటగా అందరిని ఆకర్షిస్తుందండి. అందరిని ఆకర్షిస్తుంది. అందరిని అన్నాను కానీ డబ్బులు ఉన్న వాళ్ళని అనలే, అందరిని అన్నాం కానీ మంచి చేసేవాళ్ళని అనలే. ఆడు మంచోడైనా సరే చెడ్డోడైనా సరే ఆకర్షిస్తుంది. ఈరోజు చాలామంది మంచోళ్ళు మాత్రమే నా స్నేహితులు, యేసుప్రభుకి తాగుబోతులు కూడా స్నేహితులు, వేషులు కూడా స్నేహితులు. అంటే ఏంటి తేడా? ఆయన ప్రేమ ఎవరైతే లోకం చీ అంటుందో వారి దగ్గరికి వెళ్ళి ఆదరించే ప్రేమ. ఆయన ప్రేమ ఎవరైతే లోకంలో పనికిరారంటారో దేవుడు వారి దగ్గరికి వెళ్ళి నువ్వు విలువైన వ్యక్తి అని చెప్తున్నాడు. ఆయన ప్రేమ లోకం తునీకరించిన వారిని ఆదరించే ప్రేమ. ఈరోజు మీరు క్రీస్తు ప్రేమని కలిగి ఉన్నారా? ప్రేమ ఉన్న చోట విశ్వాసం ఉంటుంది, విశ్వాసం ఉన్న చోట దేవుడు ఉంటాడండి. దట్ ఇస్ మై బాటమ్ లైన్. ఈరోజు నా మాట అంటే 3 మాటలు ముగించాలంటే, ప్రేమను కలిగి ఉండండి, ప్రేమ దూరంగా విశ్వాసం ఉంటుంది, విశ్వాసం ఉన్న వారికి దేవుడు ఉంటాడు. విశ్వాసం లేకపోతే దేవుడు ఉండడు, విశ్వాసం ఉండకపోతే దేవుడు ఉండడు అండి. విశ్వాసం అన్న మాట ఎందుకు రావాలి? ప్రేమ ఉంటే దేవుడు ఉంటాడని చెప్పచ్చు కదా. విశ్వాసం అనేది మధ్యలో ఎందుకు? విశ్వాసం అనేది నిరీక్షిస్తాం మాత్రమే కాదు, కానీ క్రియలను కూడా చూపిస్తాం. అందుకనే రాయబడి ఉంటుంది, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. దేవుని వాక్యంలో క్లియర్ రాయబడి ఉంది, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. విశ్వసించేవాడు క్రియల్ని జరిగిస్తాడు, అది ప్రేమ. అప్పుడు దేవుడు ఉంటాడు. ఈరోజు మీ జీవితంలో దేవుడు ఏదైనా చేయాలంటే లాభం కొరకు ఆయన దగ్గర రాకండి. లాభం కొరకు, మీ కార్యాలు మీరు అనుకుంది జరుగుతాం కొరకు దేవుని దగ్గరకు వస్తాం వేస్ట్. విశ్వాసం లేనిది జీవితంలో ఏది జరగదు. ఒక మాట మనకండి, నేను చూడనులే, కావాలంటే నేను దేవుని చాలా విషయాలు అడిగానండి అన్నవారు ఉంటే చేతులు ఎత్తారా? దేవుడు చూస్తున్నారు, మీరు చూపించే దేవుని కొరకు, మీరు చేతులు ఎత్తే దేవుని కొరకే. సరే, అడిగినవన్నీ పొందుకున్నానండి ఎంతమంది ఉన్నారు? ప్రైజ్ గాడ్.
కొంతమంది ఉన్నారు, ఒకళ్ళన్నా ఉంటారా అని ఆశపడ్డా. కొంతమంది ఉన్నారు, ప్రైజ్ గాడ్. ఎందుకంటే ఈరోజు లోకం ఏమంటుందంటే అడిగినండి దేవుడు ఓడో, దేవుడు ఇస్తాడు అవడా. దేవుడు వాకల్ని అడిగింది మాత్రమే కాదంట, మన హృదయంలో అనుకున్న మంచి కార్యములు అన్నీ కాదు, మంచి కార్యములు, మేలైనవి మంచివి అన్నీ తండ్రి మనకు అనుగ్రహిస్తాడంట. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? మేలైనవి మంచివి అన్నీ తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. అన్నీ అన్న మాట ఉంది, కొన్ని కాదు. కానీ మేలైనవి కావాలని ఆశపడుతున్నారా, లేకపోతే స్వార్థానికి కావాలని ఆశపడుతున్నారా? చూడండి, మేలైన ఆశలు మీకు కలిగి ఉన్నారా, దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. కానీ దేవుడు తగిన సమయంలో సమస్తం అనుగ్రహిస్తాడన్న విశ్వాసం ఉండాలి. వాక్యంలో హెబ్రీయులు 11లో అనేక మంది హీరోస్ గురించి చదివామండి. ఐ వుడ్ సే ద హీరోస్ ఆఫ్ ఫెయిత్ అంట. విశ్వాసానికి హీరోస్. వారి విశ్వాసమే వారిని ఘనమైన వారిగా చేసింది. వారి విశ్వాసమే వారిని బలవంతులుగా చేసింది. వారి విశ్వాసమే వారి అభిషేకం వారి జీవితంలో నెరవేరే రీతిగా, జరిగే రీతిగా, పనిచేయని రీతిగా చేసింది. మన దేవుడు, నా విమోచకుడు సజీవుడు. ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు, కానీ మేలైన బంగారంగా బయటికి తీసుకొస్తాడు. ప్రతి ఒక్కరు కష్టంలో వెళ్తాము కానీ గొప్ప ఆశీర్వాదం సమృద్ధిలోకి తీసుకొస్తాడు. అన్నిటికీ రాత్రంతా ఏడో సేవ పొద్దుట వస్తుంది. అర్థం ఏంటంటే వెలుగు ప్రకాశిస్తుంది, ఆనందం కలుగుతుంది. మీరు ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ యువర్ ట్రబుల్ ఈజ్ నాట్ అ ట్రబుల్ ఫర్ గాడ్. మీ సమస్య దేవునికి సమస్య కాదు. యేసుప్రభు దోణులు ఉన్నప్పుడు అందరూ ఆ తుఫాను కొడితే గట్టిగా మేము చచ్చిపోతాం అంత నీకు బాధ లేదా అని అడిగారు యేసుప్రభుని. ఎంత మాట! యేసుప్రభుని అక్కడే పెట్టుకుని ఏమంటున్నారు యేసుప్రభుతో, నేను చస్తా నీకు బాధ లేదా? ఈరోజు చాలామంది ప్రార్థన కూడా, ఏం దేవా నాకు ఇంత అవమానం జరుగుతా నీకు బాధ లేదా? నాకు ఇట్లా ఉంటే నీకు బాధ లేదా? దేవుడు ఉంటే బాధ ఎందుకండి? యేసుప్రభు లేచి ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా, విశ్వాసం లేని వారులారా. ఇంకో మాటలో చెప్పాలంటే, నేను మీ దగ్గర ఉన్నానని విశ్వాసం లేదు చూడు, నేను మీ దగ్గర ఉన్నానన్న ధైర్యం లేదు చూడు, నేను నీ తోడు మీ జీవితంలో ఉన్నానని నువ్వు గ్రహిస్తలేదు చూడు, నన్ను పెట్టుకుని నువ్వు చస్తావా? అక్కడ మనం చూస్తామండి, ఏదైతే వారిని చంపుతుంది అనుకుంటున్నారో యేసు ప్రభు ఆ తుఫాన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడంట. అరిచినట్టుగా లేదు, ఒక్క మాట సెలవిస్తే ఆ తుఫాన్ ఇలా పోయింది. ఈరోజు మన జీవితంలో విశ్వాసం ఉంటే దేవుడు ఒక్క మాటతో మన పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? దయచేసి అలాగా లేచి నిలబడింది. టైం ఎంతో అయిపోయింది, క్షమించండి. కానీ ఈ సమయంలో ప్రార్థన చేయకుండా మాత్రం మన ఇక్కడ నుంచి వెళ్తలేదండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు స్వరం ఎత్తి, నిజముగా మీరు దేవుని ప్రేమిస్తున్నారంటే, దేవా నిన్ను నేను ప్రేమిస్తున్నానయ్యా, దేవా నిన్ను నేను ప్రేమిస్తున్నానయ్యా, నీ తోడు నీ సహాయం నాకు అనుగ్రహించయ్యా, నన్ను బలపరిచే దేవుడు నీవే, నిన్ను ఆరాధిస్తానన్నయ్యా. అన్ని సమయంలో నిన్ను ఆరాధిస్తాను, అన్ని వేళల్లో నిన్ను ఆరాధిస్తాను, ఎడతెగక నిన్ను స్తుతిస్తాను, మహింపరుస్తాను. మన చేతుల పైకి ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో చెప్తామండి, నా పరిస్థితి ఈరోజు కష్టంగా ఉండొచ్చయ్యా, నాకు చేతకాని పరిస్థితులు ఉండొచ్చయ్యా, విరిగిన పరిస్థితులు ఉండొచ్చయ్యా, బంధకాల్లో నేను ఉండొచ్చయ్యా, కానీ అయ్యా నీ సన్నిధిలోకి వచ్చిన నేను నీ యందు విశ్వాసంతో నిన్ను మహింపరుస్తానయ్యా. నా విమోచకుడు సజీవుడు, నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు. నేను ఆరాధిస్తాను, నిన్ను నమ్ముతున్నానయ్యా. దేవా నీ ప్రేమతో నింపు, దేవా నీ ప్రేమ నాకు కావాలయ్యా, నీ ప్రేమతో నింపయ్యా. నీ ప్రేమ నాలో ఉండాలి యేసయ్యా, నీ ప్రేమ నాలో ఉండాలయ్యా. అడగండి, దేవుణ్ణి అడగండి. దేవా నిన్ను పోలి వంటి వారు ఎవరు లేరయ్యా, నిన్ను పోలి వంటి వారు ఎవరు లేరేసయ్యా. నీవే నా దేవుడు, నీవే నా రాజువి, నీవే సర్వమయ్యా. ఈరోజు మీరు దుఃఖ సమయంలో ఉన్నారేమో, కానీ మీ జీవితం అంతా దుఃఖము కాదు. మీరు ఓడిపోయిన సమస్యలో పరీక్షల్లో ఉన్నారేమో, కానీ మీ జీవితం ఓటము కాదు. ఏదో సమయము అపవాది వాడి కార్యాలు జరిగిస్తున్నాడేమో, కానీ మన క్రీస్తు మన తోడు ఉండే దేవుడు అండి. విశ్వాసం ఉంచితే మన తోడున్న దేవుడు. ఆయన లేచి ఒక్క మాట సెలవిస్తే చాలు. కానీ ఈరోజు దేవుడు ఆయన లేచి మాట సెలవాలని ఆశపడతలేదు. మీరు నోరు తెరిచి ఆయన యందు విశ్వాసముతో ఒక మాట సెలవాలని ఆశపడుతున్నాడండి. విశ్వాసం అన్న మీరు చెప్తారండి, కృంగి ఉన్న నన్ను చూచి నా కన్నీటిని తుడిచావయ్యా, కంటి పాపలాగా నన్ను కాచి కరుణతో నన్ను నడిపించావయ్యా, నిన్ను ఆరాధిస్తానయ్యా. నా పరిస్థితి ఎలా ఉన్నా సరే చెప్పగలుగుతారా?
దేవా నా విశ్వాసం అంతా నీ యందనయ్యా, మనుషులందు కాదయ్యా. ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎవరు చేయగలనా ఎవరు చేయలేకపోయినా, నీవు నమ్మదగిన దేవుడు అయ్యా. నీ బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కదయ్యా. నీవు మమ్మల్ని పరీక్షిస్తావు, కష్టంలోంచి మమ్మల్ని నడిపిస్తావు అయ్యా, అగ్నిలోంచి మమ్మల్ని నడిపిస్తావు. కానీ మమ్మల్ని మేలైన బంగారంగా చేస్తావు. నీకు వందనములయ్యా. నమ్మదగిన దేవా నీకు వందనములు, కరుణించే దేవా నీకు వందనములు, కృప చూపించే దేవా నీకు వందనములు, కాపాడు యేసు నీకు వందనములు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీవే బలపరచండి అయ్యా. నీ సన్నిధిలో వచ్చిన మమ్మల్ని అందరినీ ఈరోజు విశ్వాసపరులుగా చేయండి. నువ్వు ఎన్నో చేసావయ్యా, మా జీవితంలో అడగాల్సిన ఏం లేదయ్యా. రుజువు చూపి అని అడగాల్సిన ఏమీ లేదయ్యా. ఈరోజు ఇక్కడ నిలిచి నేను ఆరాధిస్తున్నామంటేనే నీవు మా జీవితంలో సజీవుడై ఉన్నావు కాబట్టేనయ్యా. ఆశ్చర్యకరుడా, నీ కార్యంలో మా మధ్య జరిగించమని వేడుకుంటున్నాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచి, ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయాన్ని అనుగ్రహించి, ప్రతి ఒక్కరి జీవితాలని మేలైన వారికి చేసి, నీ ప్రేమతో నింపబడిన వారుగా, నీ యందు విశ్వాసం కలిగి ఉన్నవారుగా, ఇతరులకు నీ ప్రేమను చూపించేవారుగా, దేవా నీ ప్రేమను పంచేవారుగా, నిజంగా నిన్ను నమ్మేవారు ఇతరులను ప్రేమిస్తారయ్యా. మేము ప్రేమించేవారు మమ్మల్ని తిరిగి ప్రేమించకపోయినాను దేవా, నీవు మాకు తగిన బహుమతిని ఇస్తామనే విశ్వాసం మాకు ఉంది కాబట్టి వి విల్ షో యువర్ లవ్ లార్డ్. నీ ప్రేమను చూపిస్తామయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచడం, నీ కృప కనికరాల నుంచి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.